నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు భారీ షాక్ తగిలింది అని చెప్పవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రూపంలో ఇప్పుడు భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటాను, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టేది ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అన్నటువంటి ఆయన ఇప్పుడు తాజాగా ఈ ప్రకటన చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకసారి మంత్రి పదవి అందరికి ఇచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు కొనసాగించారు. తర్వాత మరో 2.5 ఏళ్ళు వేరే వాళ్ళని నిర్ణయించడం జరిగింది. అయితే ఆ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా మంత్రి పదవిని తీసివేయటం జరిగింది 2.5 ఏళ్ల తర్వాత. అప్పుడు ఇబ్బందులు కూడా ఆయన వలన తలెత్తాయి. చాలామంది కూడా మరి ఇతని వల్ల మనకు ఉపయోగం లేదు, ఇతన్ని ఎక్కువగా మనం ఇది నమ్మటానికి కూడా లేదని చాలా రకాలుగా చెప్పినా కానీ లాస్ట్ వరకు కూడా ఆయన్ని ఉంచుకుంటూ వెంట పెట్టుకుంటూ ఆయన్ని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావడానికి కూడా కారణమయ్యారు ఆయన. అయినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన భారీ జలక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈవీఎంల విషయమే, ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, ట్యాంపరింగ్ జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టుకు వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఈ క్రమంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. జగన్ ఒత్తిడి వల్లనే ఈవీఎంల మీద విమర్శలు చేశానని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని సంవత్సరం ముందే తెలుసని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇంటెలిజెన్స్ డీజీ గారు కూడా జగన్కి ఇదే విషయం చెప్పారు. జగన్ ఆయన మీద కోపగించుకున్నారు. జగన్ మూర్ఖత్వమే జగన్ రాజకీయ పతనానికి కారణము, అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయితే జగన్కి అతి పెద్ద భారీ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంతమంది వద్దన్నా అనేక ఇబ్బందులు ఉన్ననా, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా సరే చివరి దాకా కూడా వెంట పెట్టుకొని ఆయన వెంట నిలబడ్డాడు, వెంట పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతన్ని కావాలని నిలబెట్టుకుంటే అదే ఆయన జగన్ మూర్ఖుడని చెప్పి బాలినేని బయటికి పోవడం అనేటటువంటిది జగన్కు అతిపెద్ద భారీ షాక్ అని చెప్పవచ్చు. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. నమస్తే.